విహారి గాడు వస్తున్నాడా? రమ్మను. ఈ రోజు ఇక్కడి నుంచి వాడి శవమే వెళ్తుంది. అయ్యా, ఆ విహార్ వచ్చేసాడు. వదులున్నా, ఆగరా. వాణ్ణి నా చేతులతో ఇరగదీస్తాను. వెళ్తే ఎవరు ఇరుగుతాయో నాకు బాగా తెలుసు. నిజమే, మీరు ఇప్పుడు వెళ్తే రేపు మీ పెళ్లి కానట్టే. అపశకును పక్షుల నువ్వు నీ మాటలు. రేయ్, నడో. ఎక్కడికి అయ్యగారు? ఎక్కడికనేది నీకు చెప్పాలా? పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రావే, అమ్మంటుంటే నడు. పద. అటు పదరా. ఇటు పద. కావేరి, కావేరి, కావేరి. కావేరి, కావేరి. రావే. రాయ్, కావేరిని ఎక్కడ దాచారు చెప్పు. తనని ఎక్కడ దాచారు చెప్పు. అన్నా, ఆ డోర్ నుంచి తీసుకెళ్లిపోయారనా? ఏటి లక్ష్మమ్మ? ఒక్కసారి విహారీ గారికి ఫోన్ చేయపండు. అలాగేనమ్మా. హలో కనకం. విహారీ గారు ఎక్కడున్నారు? నేను రామాపురంలో ఉన్నాను. కావేరిని ఆ అమ్మిరాజు నుంచి సేవ్ చేశారా విహారీ గారు? లేదు. అయ్యో, మరి కావేరి పరిస్థితి ఏంటి? ఆ వీర్రాజు అమ్మిరాజు వాళ్ళు దొరకలేదా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికే వాళ్ళు కావేరిని తీసుకొని పారిపోయారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం ఎలా విహారీ గారు? కావేరిని ఆ నీచుడి నుంచి కాపాడడం ఎలా? లక్ష్మి, నేను వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. నేను ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాను. నేను కావేరిని వెతికి కాపాడి తీసుకొస్తాను. రుక్మిణి గారికి కాస్త ధైర్యం చెప్పండి. అలాగే విహారీ గారు, మీరు జాగ్రత్త. సరే కనుక.
మీ హరిబాబు కూడా నా కూతుర్ని ఆ దుష్టుల నుంచి కాపాడలేకపోయారు. ఇంకా నేను ఇక్కడుండి ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా నా ప్రాణాలు పోయినా నేను వెళ్ళి నా కూతుర్ని కాపాడుకుంటాను. రేయ్ తీసుకురండి రా, ఏయ్, రావే రా. తీసుకురండి. రండి. రావే. రండి, రండి. పద, రావే. రేయ్, వదలండి. ఆ బిహారీ గాడు దీన్ని కాపాడడానికి ఇక్కడికి రావచ్చు. దీన్ని ఎవరికట్లా కనపడకుండా రూమ్ లో కట్టిపడేయండి. తీసుకెళ్ళండి. అన్నా వదలండి. రేయ్ రండి రా. ఈ రుక్మిణి ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. దాన్ని అటు నుంచటే పైకి పంపించేయాలి. అప్పుడే దానికి తెలిసిన నిజం ఎవ్వరికీ చెప్పదు. పాపం ఆ పాప ఎక్కడుంది ఏటో అమ్మా.